నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన గోపిచంద్ మల్లేని డైరెక్షన్లో వస్తున్న NBK 111 షూటింగ్లో నిమగ్నమై ఉన్నారనే విషయం విదితమే. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుండగా బాలయ్య ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తన తదుపరి చిత్రాలను కూడా లైనప్లో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కించి కొనసాగుతుండగానే మరోవైపు సమాంతరంగా ఇంకో కొత్త సినిమాను కూడా ప్రారంభించాలనే కృత నిశ్చయంతో ఉండడం నందమూరి అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. హరీష్ శంకర్ ఎనర్జీ, కొరటాల శివ సోషల్ మెసేజ్, వశిష్ఠ ఫ్యాంటసీ వరల్డ్లోకి బాలయ్య. వశిష్ఠ చెప్పిన ఒక వెరైటీ లైన్ కు బాలయ్య ఫిదా. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి తగినట్లుగా పవర్ఫుల్ స్క్రిప్ట్. 65లో 25 ఎనర్జీతో పిచ్చెక్కిస్తున్న బాలయ్య. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, బాలయ్య క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని టాలీవుడ్లోని అగ్ర దర్శకులు ఆయనతో పనిచేసేందుకు అంగీకరిస్తూ పోటీ పడుతున్నారు. ఇప్పటికే కొరటాల శివ, హరీష్ శంకర్ వంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకులతో పాటు వివేక్ ఆత్రేయ వంటి విభిన్నమైన కథాంశాలతో వచ్చే దర్శకులు కూడా బాలయ్యను కలిసి కథలు వినిపిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ దర్శకులందరూ బాలయ్య బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా పవర్ఫుల్ స్క్రిప్టులను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. గత విజయాల నేపథ్యంలో వీరిలో ఎవరికి అవకాశం దక్కినా అది బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు క్రియేట్ చేయడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక తాజాగా ఈ రేసులోకి బింబిసారా చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు వశిష్ఠ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వశిష్ఠ చెప్పిన ఒక వెరైటీ లైన్ బాలయ్యకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఫ్యాంటసీ, యాక్షన్ ఎలిమెంట్స్ కలిగిన ఈ కథతో బాలయ్యను ఓ కొత్త కోణంలో చూపించేందుకు వశిష్ఠ ప్రయత్నిస్తున్నారు. గతంలో ఈ దర్శకుడు రవితేజకు కూడా ఒక కథ వినిపించినట్టు వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఆయన దృష్టంతా కూడా బాలయ్య ప్రాజెక్టును పట్టాలెక్కించడంపైనే ఉందట. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ పనుల్లో ఆయన తలమునకలై ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నందమూరి అభిమానులు కూడా ఈ క్రేజీ కాంబినేషన్ల గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే బాలయ్య ప్రస్తుతం ఎంచుకున్న కథలు కేవలం మాస్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా క్లాస్ ఆడియన్స్కు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఉగాది పండుగ తర్వాత తన తదుపరి చిత్రం ఏ దర్శకుడితో ఉండబోతోందనే విషయంపైన బాలయ్య ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత చర్చలు సఫలమైతే జూన్ నెలలో ఈ కొత్త సినిమాలు పూజా కార్యక్రమాలు జరుపుకొని సెట్స్ మీదకి వెళ్లేలాగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి బాలయ్య తన సినిమాల ఎంపికలో వేగం పెంచడమే కాకుండా వైవిధ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. NBK 111 పూర్తి కాకముందే మరో 2 సినిమాలను కూడా లైన్లో పెట్టడం ఆయన పనితీరుకు నిదర్శనం. హరీష్ శంకర్ ఎనర్జీ, కొరటాల శివ సోషల్ మెసేజ్, వశిష్ఠ ఫ్యాంటసీ వరల్డ్, ఇలా ఈ ముగ్గురిలో ఎవరికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. రాబోయే 2 నెలలు బాలయ్య సినిమా అప్డేట్స్ కోసం టాలీవుడ్ మొత్తం ఎంతో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తోంది. నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా NBK 111 షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ సినిమాను దర్శకుడు గోపిచంద్ మల్లేని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ గురించి ఒక కొత్త వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే, ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో ప్రత్యేకంగా JCB ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ను వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. రాత్రి ఎఫెక్ట్లో ఈ ఫైట్ సీన్ షూట్ జరుగుతోంది. సినిమా టీం తెలిపిన ప్రకారం ఈ షెడ్యూల్ ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక ఈ సినిమాలో ఈ సీన్ హైలైట్గా నిలవనుందని సమాచారం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, అఖండ 2 విడుదల తర్వాత బాలకృష్ణ కొంత విరామం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మొదలుపెట్టేశారు. అయితే మార్కెట్ పరిస్థితులు, బడ్జెట్ పరిమితుల కారణంగా ఈ ప్రాజెక్టులో కొన్ని మార్పులు జరిగాయి. దీంతో దర్శకుడు కొత్త కథపైన పని చేశారు. ఆ కారణంగా NBK 111 ప్రారంభం కొన్ని నెలలు ఆలస్యమైంది. ఒక వారం ముందే షూటింగ్ మొదలుపెట్టింది. మొదటి షెడ్యూల్లోనే ఈ అల్యూమినియం ఫ్యాక్టరీ భారీ యాక్షన్ ఎపిసోడ్ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా నయనతార నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పైన ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
సినిమా టీం ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. షూటింగ్ పూర్తయ్యాక బాలకృష్ణ తన తదుపరి చిత్రం NBK 222 పనులు కూడా ప్రారంభించే ఛాన్స్ ఉంది.